మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో మీ సేవా నిర్వాహకుడికి సైబర్ నేరగాళ్లు టోకరా పెట్టారు. మహదేవ్పూర్ పిఎస్ నుంచి ఏఎస్ఐని మాట్లాడుతున్నానని చెప్పి మీ సేవా నిర్వాహకుడికి కాల్ చేశారు. కానిస్టేబుల్ భార్య పరిస్థితి విషమంగా ఉందని హోంగార్డ్ ద్వారా 90,000 పంపిస్తున్నానని చెప్పాడు. ఈలోపు తనకు 90,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలన్నాడు. నిజమే అనుకుని మీ సేవా నిర్వాహకుడు 90,000ను ఆన్లైన్ ద్వారా జమ చేశాడు. ఎంతసేపటికి హోంగార్డ్ ద్వారా డబ్బులు అందకపోవడంతో మీ సేవా నిర్వాహకుడు చీర్ల తిరుపతి మహదేవ్పూర్ పిఎస్కు వెళ్లి పోలీసులను అడిగాడు. దాంతో పోలీసులు తమ వద్ద ఏఎస్ఐ లేరని, మీకు ఎవరు ఫోన్ చేశారో, మీరు ఎవరికి డబ్బులు పంపారో అనడంతో అవాక్కయ్యాడు. విషయంపై పూర్తిగా ఆరా తీయగా ఏఎస్ఐ పేరుతో సైబర్ మోసగాడు స్కెచ్ వేసి సక్సెస్ అయినట్టుగా గ్రహించాడు. 12 సంవత్సరాల నుంచి నిర్వహించుతున్నాను. నాకు మా ఫ్రెండ్ ఫస్ట్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నేను 90,000 ట్రాన్స్ఫర్ చేయడం డబ్బులు ఉన్నాయంటే ఉన్నానని చెప్పాను. అది ఎంబడే కట్ చేయడంతో వేరే ఫ్రాడ్ కాల్ ఫోన్ వచ్చింది. బాబు 90,000 ట్రాన్స్ఫర్ చేయాలని మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాను. నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నాము, ఆదర్శి 90,000 ఎంబడే ట్రాన్స్ఫర్ చేయండి, కానిస్టేబుల్ బాగా సీరియస్గా ఉంది, హాస్పిటల్లో పంపించాలి అని అంటే నేను నమ్మాను. నమ్మి 90,000 ట్రాన్స్ఫర్, ఆ ఫోన్లో ఎస్పీ గారు కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడండి అంటే ఇంకో కాన్ఫరెన్స్ కాల్లో బాబు వేయండి ఇప్పుడు పట్టు వస్తుంది కదా అని అన్నాడు. అదే స్టేషన్ నుంచి మాట్లాడినాడు. బాబు హోంగార్డ్ అది 90,000 టేబుల్ మీద తీసుకెళ్ళి బ్యాంక్ పక్క మీ సేవ తిరుమల ఉంటాడు, ఇవ్వండి అంటే నేను నిజమే అనుకొని ట్రాన్స్ఫర్ చేశాను. చేసిన తర్వాత ఎంబడే కాల్ చేస్తే నేను 90,000 ట్రాన్స్ఫర్ చేశానని చెప్పడానికి కాల్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎంబడే రియాక్ట్ అయ్యి 1930 కాల్ చేశాను. నా అమౌంట్ ఫ్రీజ్ అయింది.